ప్రియమైన వారలారా, మరలా ఈ దినమందు ప్రత్యేకముగా ఫిబ్రవరి నెల 7వ తేదీ ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. ఇది దేవుని కృప. అవును, ఇంత మట్టుకు కాపాడిన దేవుడు ఇక మీదట కాచి నడిపిస్తాడు. మీ హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ ఇంకా నెరవేరలేదే అని మీరు అడిగినట్లయితే మీకు నేను చెప్పేటువంటి ఒకే ఒక ఆలోచన, ఆమేన్. దేని కాలమందు దేవుడైన యెహోవా సమస్తమును చక్కగా ఆయన జరిగిస్తాడు. కనుక మీరు సోలిపోకూడదు, మీ ప్రార్థనను విడిచిపెట్టకూడదు. బైబిల్ రీడింగ్ ఖచ్చితం, అత్యవసరం. ప్రభువుతో జీవించండి, మిమ్మల్ని సమర్పించుకొనండి. అందుకోసమే అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము ప్రార్థనతో, ప్రవచన దృష్టితో మీకు మేము సమర్పిస్తున్నాం. ప్రియులారా, నిన్నటి దినం చదువుకున్నటువంటి ఆ వచనం జ్ఞాపకముందా? అందులో ఇంకొక సత్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేసి తీర్పు తీర్చు ఆత్మ వలన యెరూషలేము యొక్క ఆ యొక్క రక్త బలి నుంచి తప్పించేటువంటి తీర్పు తీర్చు ఆత్మ. అయ్యా, తీర్పు దానికి భిన్నమేమిటి? అన్యాయము. ఈ లోకంలో చాలా విషయాలు న్యాయంగా జరగడం లేదు. నిజంగా ఒక వ్యక్తి ఆఫీసులో నమ్మకంగా పనిచేయడం కష్టం అంటున్నారు. అయితే బైబిలు చెప్తుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని. మనము నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. అక్కడ సాతానుడు పలు పోరాటములు తెస్తున్నాడు. ఈరోజు న్యాయ స్థానంలో చాలా కేసులు నిలువలో ఉంటున్నాయి. రావలసినటువంటి ఆస్తులు రావడం లేదు, రావలసిన ఆశీర్వాదములు రావడం లేదు, చేతికి చేరవలసిన ధనము చేరట్లేదు. అన్యాయముగా సాక్ష్యములను లేపి ఆస్తులను అపహరించేటువంటి లోకములో మనం ఉంటున్నాం. అయితే ఒకటి మాత్రం మీ మనసులో ఉంచుకొనండి, మన దేవుడు న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి. ఆయన మీ విషయమై న్యాయము చేయుటకు ఒకవేళ సమయము తీసుకుంటాడు. ఆమేన్. బైబిల్ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయములో చక్కగా ప్రభువు చెప్పాడు. తన వైపు చూస్తూ మొరపెట్టు వారందరికీ తన చేత ఏర్పరచుకున్నటువంటి వారి విషయమై ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. త్వరగా ఆయన న్యాయము తీరుస్తాడు, త్వరగా ఆయన న్యాయము తీర్చును. ఇది పరిశుద్ధాత్ముని కాలము. నిశ్చయముగా ఆయన న్యాయము తీర్చేటువంటి పరిశుద్ధాత్ముడు మీ ప్రక్కనే, మీ పక్షముగానే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు, భయపడకండి, నా కోసం ఎవరు లేరు, డబ్బు లేరు, నాకు మనుషులు లేరు. ఒకే ఒకటి చెయ్యండి, మధ్యరాత్రి లేచి చేతులు పైకెత్తి, తండ్రి నాకు సహాయము పంపే పర్వతము నీవే అయ్యా అని చెప్పి ప్రభువును స్తుతించండి, కన్నీటితో ప్రార్థించండి. మీకు ఖచ్చితముగా న్యాయము దొరుకుతుంది. ఇదే ఈరోజు ప్రభు మీకు చెప్పమని నా హృదయంలో పెట్టిన మాట. సరేనా? అలాగే నిరీక్షణతో ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ కనికరము చేత, మీ కరుణ చేత తండ్రి, మీరు నా హృదయంలో పెట్టిన మాట మీ బిడ్డలకు చెప్పాను. మీ బిడ్డలను ధైర్యపరచండి. ధైర్యపరిచారు. అన్యాయముగా మీ బిడ్డలకు విరోధముగా లేచుచున్న తండ్రి, అనవసరమైనటువంటి కేసులలో చిక్కుకొని కోర్టులో ఉన్నటువంటి ఆ కేసులన్నీ తొలగిపోవాలి ప్రభువా, అన్ని డిస్మిస్ అయిపోవాలి. మీ బిడ్డలకు విరోధముగా రూపింపబడుతున్న ఆయుధములన్నీ లయమైపోవాలి. ఆశ్చర్యమైన సమాచారములు మీ బిడ్డలు వినబోతున్నారు. ఆశ్చర్యమైన కార్యములు మీ బిడ్డలు కనులారా చూడబోతున్నారు, చెవులారా వినబోతున్నారు. అది మీ బిడ్డల యొక్క కన్నులకు అది ఒక ఆనందముగా ఉండబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. ప్రతి కుటుంబమును ఇప్పుడు బలపరిచారు. న్యాయము తీర్చేటువంటి ఆత్మదేవ మీ బిడ్డల పక్షముగా నిలబడి న్యాయము తీర్చబోతున్నారు. అందుకొరకై స్తోత్రం. ఈరోజే థ్యాంక్స్ చెప్తున్నాం యేసు నామములో తండ్రి, ఆమెన్. బాగా ప్రభువుకు స్తోత్రం చెప్పి ప్రభువును స్తుతించండి. మీ భారమంతటిని ప్రభు పాదముల మీద ఉంచారు. ప్రభునందు ఆనందించండి. మీ విన్నపములను ప్రభు సఫలపరుస్తాడు. మర్చిపోకుండా అనేకులకు షేర్ చేయాలి కదా. ఆ తరువాత మీరు అనుభవించినటువంటి ఈ వర్తమాన ఆశీర్వాదములు కమెంట్ సెక్షన్లో
మీరు తెలియపరచండి. దానిని చదివే అనేకులు ప్రభువుని స్తుతిస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.